ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను గేమ్స్‌ని ఎలా యాడ్ చేయాలి ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్‌లోకని. ఈ ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్ అనేది మనకి అఫీషియల్‌గా ఎంఎస్ఐ ల్యాప్‌టాప్స్ అన్నిటికి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. కొన్ని ల్యాప్‌టాప్స్‌కి మాత్రం మనకి ఎంఎస్ఐ కంట్రోల్ సెంటర్ అంటే డ్రాగన్ సెంటర్ కాకుండా డిఫరెంట్ వెర్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్‌టాప్ గనుక యూజ్ చేస్తున్నారు అంటే మీ అందరికి కూడా ఈ ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్ అయితే తెలిసే ఉంటుంది. చాలామంది ఇప్పటికి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు ఎలా గేమ్స్ యాడ్ చేయాలి ఏంటని. దీంట్లోకి మనం గేమ్స్ యాడ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఆ గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి రిజల్ట్ ఏంటంటే ఎఫ్‌పిఎస్ చాలా బాగుంటుంది అండ్ గేమ్ కూడా లాగ్స్ లేకుండా స్మూత్‌గా అయితే రన్ అవుతుందన్నమాట. ముందుగా ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్‌లో చూసుకున్నట్లయితే గేమింగ్ మోడ్ అని అయితే కనిపిస్తుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి గేమ్స్ అయితే లేవన్నమాట. మనకి గేమింగ్ మోడ్ అయితే ఆన్‌లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కానీ గేమ్స్ అయితే ఏం లేవన్నమాట. ఒకవేళ మీరు గేమ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షన్ యాడ్ గేమ్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి. యాక్చువల్‌గా మనం ఈ యాడ్ గేమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే అడుగుతుంది ఎక్కడి నుంచి గేమ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలని. ఒకవేళ మీకు గేమ్ ఎక్కడుందని తెలీదు అంటే మాత్రం నేను మీకు ఒక సింపుల్ వే అయితే చూపిస్తాను. దీన్నైతే ఫాలో అయిపోండి. మీ ల్యాప్‌టాప్‌లో స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ గేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ అయితే టైప్ చేయండి. టైప్ చేస్తేనే మనకి గేమ్ దగ్గర ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట. దాన్నైతే క్లిక్ చేయండి. ఇది షార్ట్‌కట్ కీ. ఇకపోతే ఈ గేమ్ అనేది స్టీమ్‌లో అయితే ఉందనమాట. యాక్చువల్‌గా నేను ఇక్కడ స్టీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ నేను గేమ్ అయితే మీకు రెఫరెన్స్‌కి అయితే చూపిస్తున్నాను. షార్ట్‌కట్స్ యాడ్ చేస్తే ఏం పెద్ద ఫరక్ అయితే పడదనమాట. మీరు కంపల్సరీ గేమే యాడ్ చేయాలి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను స్టీమ్‌లో అయితే గేమ్ ఆడుతున్నాను కాబట్టి స్టీమ్ యాప్ అయితే ఇక్కడ యాడ్ చేయాలనమాట. బట్ మీ రెఫరెన్స్ కోసం గేమ్ అయితే చూపిస్తున్నాను. ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు టాప్‌లో సెర్చ్ బాక్స్ పక్కన చూసినట్లయితే ఇక్కడ ఎంప్టీ స్పేస్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ పాత్ అయితే కనిపిస్తుందనమాట. ఆ పాత్‌ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్ అయితే ఓపెన్ చేసి యాడ్ గేమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ సెర్చ్ బాక్స్ పక్కన మీకు ఎంప్టీ స్పేస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇంతకుముందు కాపీ చేసుకున్న పాత్‌ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో దట్ అది డైరెక్ట్‌గా అయితే ఓపెన్ అయిపోతుందనమాట. సో ఇక్కడ మనం గేమ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద అయితే క్లిక్ చేయాలి. అంతే గేమ్ అయితే యాడ్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి మనం ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా షార్ట్‌కట్‌కి మళ్ళీ చెప్తున్నాను. గేమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. నా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ యాక్చువల్‌గా స్టీమ్ అయితే యాడ్ చేయాలి. నేను గేమ్ అనేది మీకు రెఫరెన్స్ కోసం చూపించాను అనమాట. ఇంకా పక్కన ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్, సెకండ్ వన్ వచ్చేసి టచ్ ప్యాడ్ డిసేబుల్. ఈ టచ్ ప్యాడ్ డిసేబుల్డ్ ఏంటంటే మనకి ల్యాప్‌టాప్‌లో ఉన్న టచ్ ప్యాడ్ అనేది వర్క్ అవ్వదనమాట. దీనివల్ల ఏంటంటే ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ కీబోర్డ్ యూజ్ చేయట్లేదు అంటే యాక్సిడెంటల్‌గా టచెస్ అవుతుంటాయి కదా! అంటే మీ చెయ్యి అనేది మౌస్ ప్యాడ్ మీద ఉన్నప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంటాయి కాబట్టి దీన్నైతే డిసేబుల్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది చాలా మంచి ఫీచర్. సో ఈ విధంగా అయితే మీరు గేమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎంఎస్ఐ డ్రాగన్ సెంటర్‌లోకి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ అబ్బో! చాలా అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట ఈ ఛానల్ నుండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.